వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వివేకానందునికి సంబంధించి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం. ఈ వివేకానందునికి సంబంధించిన ఈ చిన్న స్టోరీని మనం ఈరోజు ఇంగ్లీష్లోను అలాగే తెలుగులో కూడా తెలుసుకుందాం. వెన్ వివేకానంద ఫాదర్ డైడ్, he was not able to feed his family as he didn't had any money or job. He felt pained and frustrated whenever he saw his mother and brother hungry. One day Vivekananda went inside jungle wandering as he was feeling annoyed. He was so distressed in situation by the life. And he saw a tiger nearby. Instead of protecting himself or run away, he just sat there wanted to be eaten by the tiger. He thought to himself, at least his body will of use and able to fill up that tiger's hunger. Swami sat there watching for tiger, but instead of eating Vivekananda, tiger went away. Later in life, when people asked Swamiji about this incident, he just replied, "Maybe God didn't wanted me to be eaten by the tiger. I was protected then so that I can serve people today." Everyone faces difficulties in life, but when life gives us chance, we should not waste it and make our life worthwhile. వివేకానందుడు తన తండ్రిని కోల్పోవడం అనేది జరుగుతుంది. మరి అటువంటి కష్ట సమయంలో వివేకానందుని దగ్గర ఉద్యోగం కానీ డబ్బు కానీ ఏమీ లేదు. మరి ఇంట్లో వారు ఆకలితోనే ఉండేవారు. వివేకానందుడు ఇంట్లో ఉన్న బాధలు చూసి మరి ఏమీ చేయలేకపోతున్నానని అలాగే కోపంతో అలాగే బాధగా అలా ఆలోచిస్తూ అడవిలో సంచరిస్తుండగా వివేకానందుని దగ్గరికి ఒక పెద్ద పులి రావడం ఆయన గమనించారు. మరి పెద్ద పులి అంటే ఎవరికైనా భయమే కదా. మరి వివేకానందుడు మరి ఆ పెద్ద పులిని చూసి భయపడలేదు. అలాగని దాని నుంచి పారిపోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు. అలాగే దాని దగ్గర అలా కూర్చున్నారు. ఎందుకు అంటే కనీసం అది తనని తింటే కనీసం దాని ఆకలైనా తీరుతుందని చెప్పేసి ఆ పెద్ద పులి తనని ఎప్పుడు తింటుందా అని అలా దాని ఎదురుగానే కూర్చున్నారు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మరి ఆ పెద్ద పులి వివేకానందుని తినకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరి జీవితంలో ఇన్ని కష్టాలు అనుభవించిన వివేకానందుడు తర్వాత ఎంత గొప్ప స్థితికి వెళ్ళారో మనందరికీ తెలుసు. మన భారతదేశం గురించి తెలుసుకోవాలంటే ముందు వివేకానందుని గురించి తెలుసుకోవాలి అనే అంత గొప్ప స్థితికి వెళ్ళారు. మరి వివేకానందుడు తర్వాత గొప్ప బోధకులయ్యాక కొంతమంది ప్రజలు ఆ రోజు జరిగిన సంఘటన గురించి అడగగా వివేకానందుడు ఈ విధంగా చెప్తారు. ఏమని చెప్తారంటే, నేను నిజానికి దేవుడు తలుచుకుని నేను ఆ రోజే ఆ పెద్ద పులికి ఆహారం అయ్యేవాడిని. కానీ దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడు నా జీవితంలో ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను కాబట్టి నేను ఈరోజు మీ అందరికీ సేవ చేయగలుగుతున్నానని వివేకానందుడు వారికి సమాధానం చెప్పారు. మరి వివేకానందుని జీవితంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే, నిజానికి వివేకానందుడు ఆ రోజే పులికి ఆహారం అవ్వాలి, కానీ దేవుడు ఒక ఛాన్స్ ఇవ్వడంతో వివేకానందుడు తన జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని వివేకానందుడు సద్వినియోగం చేసుకున్నారే కానీ దుర్వినియోగం చేసుకోలేదు. కాబట్టి వివేకానందుడి గురించి ఈరోజు కూడా మనం చెప్పుకుంటున్నాం. జీవితం అనేది చాలా విలువైనది. మన జీవితం ఎంత విలువైందో వేరే వాళ్ళ జీవితం కూడా అంతే విలువైనది. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పనిని మనం సక్రమంగా చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.